ఏ పొద్దు ఆయనట్ట ఆయనిట్ట ఈయనట్ట ఆయనట్ట కాదమ్మా. నీ సంబడం ఎందుకు చూడమ్మా. నీ బతుకు చూసుకో. అసలు నువ్వు ఎన్ని రంధ్రాలు కలిగి ఉన్నావో, నువ్వు ఎన్ని వంకర్లు కలిగి ఉన్నావో నీ బతుకు ఎప్పుడన్నా చెప్పావా? నా దగ్గర కూడా ఇలా లోపం ఉందన్నా, నా దగ్గర కూడా ఇలా తప్పు ఉందన్నా, నా దగ్గర కూడా ఇలా బలహీనత ఉందన్నా, నేను కూడా సరి చేసుకోవాల్సి ఉన్నాయన్నా నేను ఎప్పుడన్నా చెప్పావా? ఓ సేవకురాలా, ఓ సేవకుడా, ఓ విశ్వాసి, ఓ పరిచారకురాలా, నిన్ను నువ్వు సమర్థించుకుంటే ఎదుటోళ్ళని నిందపాలు చేస్తావు. అది యథార్థత కాదు. అది ఎదుటోళ్ళ ముందు ఆరోపించేటప్పుడు, ఎదుటోళ్ళ మీద ఆరోపించేటప్పుడు అసలు నువ్వెలాగున్నావు కూడా చూసుకోవాలి కదా. దైవజనుడు అందించే మాటలు తిరస్కరిస్తే ఎవరినెవరు నాశనం చేసుకుంటారు? నిన్ను నువ్వే పాడు చేసుకుంటావు. నీకు చేసుకుంటావు, శాపానికి అప్పగించబడతావు, శపించబడతావు, నాశనమై పడుగులేస్తావు, బాగుపడవు. గద్దింపు విని తిరుగో. లోకస్తుడిగా మారిపోతున్నావు. సరి చూసుకో, నీ లోపాలు ఒప్పుకో, దిద్దుకో. ఎదుటోళ్ళ మీద నేరారోపణ చేయటం కాదు, ముందు నీ బ్రతికేంటో నువ్వు దేవుని ముందు ఒప్పుకో. ప్రార్థన చేయి. అవును తండ్రి, యథార్థ హృదయం నీకు ఇష్టమైనది. నేను అన్ని విషయంలో యథార్థవంతుడనై ఉండినట్లు నన్ను అనుగ్రహించమని ప్రార్థన చేయి. ప్రార్థన చేయి నాయనా, ప్రార్థన చేయి. హల్లెలూయా.